చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందిట తాయత్తులు సిరిమువ్వల గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ కేరళలోని శ్రీకృష్ణ పరమాత్ముని పరమాద్భుత క్షేత్రం గురువాయూర్. బృహస్పతి వాయుదేవుడు ప్రతిష్ఠించిన ఈ చిన్ని కృష్ణుడి క్షేత్రం అనేక మహిమలకు నెలవు. చేత వెన్నముద్దతో దర్శనమిచ్చే కృష్ణ పరమాత్ముని అరుదైన దివ్యమంగళ రూపాన్ని దర్శించినంతనే జన్మ ధన్యమవుతుందని భక్తుల భావన. అటువంటి ఆ స్వామిని నవనీతమంటే మహాప్రీతి. వెన్న స్వీకరించి వేడిన వరాలిచ్చే గురువాయూర్ కన్నయ్యకు ఈ కోటి దీపోత్సవ వేదికపై తొలిసారి శతాష్టోత్తర ఘట నవనీత అర్చన జరగనుంది. ఆ వైభవాన్ని కనులారా దర్శించి తరించండి. గురువాయూర్ చిన్ని కృష్ణునికి నవనీత అర్చన ప్రారంభించాల్సిందిగా గురువాయూర్ నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం. శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో లక్ష్మీ నృసింహస్వామి గోవింద గో నాచగిరి లక్ష్మీ నృసింహస్వామి సంపూర్ణ రక్షాకర సిద్ధిరస్తు. ఓం గోపాలాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహే తన్న శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోపాలకృష్ణ భగవానికి జై. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ వేదవ్యాస ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీ విశ్వరూపో మహావిష్ణుదేవత. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభు ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైన ఆ కృష్ణ పరమాత్ముడికి విశేషమైన ఆరాధన జరుగుతోంది. 108 మృత్తికా కలశాలతో కృష్ణుడికి పరమ ప్రీతి అయినటువంటి నవనీతము అంటే వెన్నను సమర్పించబోతున్నాం. విశేషమైన ఆరాధన అందరూ భక్తితో తిలకించవలసింది. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదిధనో దాదా విధాదాదురుత్తమ అప్రమేయో హృషీకేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మా మనుస్తష్టాస్తవిష్టస్తవిరో ధ్రువ అగ్రాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రభూతస్త్రగూప్ధామ పవిత్రం మంగళంబరం విచార ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి వసుదేవసుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానందం సురేశ శరణం చర్మ విశ్వరేదా ప్రజాభవ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అజ సర్వేశ్వర దక్షిణ ద్వారకగా సుప్రసిద్ధమైన గురువాయూరులో వేంచేసి ఉన్న ముగ్ధమోహనమైన మూర్తి గురువాయూరప్పన్ అని కోట్ల భక్తుల చేత పిలువబడేటువంటి స్వామి అమృత శాశ్వతస్థాణుర్వరారో గురువాయూరప్ప స్వామి. సర్వగ సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దముష్ట్రశ్చతుర్భుజ రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో జేదా విశ్వయోని పునర్వసు శూరమోఘశుచిరూర్జిత అధీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమ వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు అదీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనర్దేశ్యవభు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృగ్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాస సదాంగది అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంబది. కేరళలోని పవిత్రమైన క్షేత్రం గురువాయూర్. హిరణ్యనాభసుదభా కేరళలో ప్రజాపతి త్రిశూర్ జిల్లాలో వెలసి ఉన్నటువంటి పట్టణం దక్షిణ ద్వారక అని భక్తజనులందరూ పిలుచుకునేటువంటి క్షేత్రం గురువాయూర్.
ఎంతో ప్రభావం కలిగినది. మీరందరూ ఒక్కసారి కన్నులారా వీక్షించండి స్వామివారి మూర్తిని. ముగ్ధమోహనమైన మూర్తి, 4 చేతులు చతుర్భుజధరుడై, ఒక చేతిలో పాంచజన్యం అనే పిలువబడేటువంటి శంఖం, మరొక చేతిలో సుదర్శనం అని పిలువబడేటువంటి చక్రం, సమస్త శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం, మరొక చేతిలో కౌమోదకమనేటువంటి గదాయుధం, మరొక చేతిలో పద్మం ధరించినటువంటి విశిష్టమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధమోహన మంగళకరమైన మూర్తి, సకల భక్తజనుల కోరికలు తీర్చేటువంటి ఆ కృష్ణస్వామిని మనం దర్శించుకుంటున్నాం. గురువు అంటే బృహస్పతి, గ్రహాలలో గొప్ప గ్రహమైనటువంటి బృహస్పతి గురువు. అలాగే పంచభూతాలలో ఒకడైన వాయువు, ఇద్దరి చేత ప్రతిష్ఠింపబడినటువంటి గురువాయూరు అనేటువంటి ఆ క్షేత్రంలోని కృష్ణమూర్తికి ఈ రోజున అర్చన జరుగుతోంది. ఇష్టో విశిష్ట పరమేష్ట శిఖండీన హుషోష క్రోధః క్రోధగుత్కర్త గోపాలకృష్ణ భగవానికి ముక్త కంఠంతో 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కోటి గొంతుకలు ఒక్కటై అందరూ చెప్పండి. గోపాలకృష్ణ భగవానికి, గురువాయూరు కృష్ణ భగవానికి, గోవింద కృష్ణ భగవానికి. కేరళ రాష్ట్రంలో మలయాళ దేశము అని అంటారండి. మనం ఇప్పుడు ప్రస్తుతం కేరళ రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. అక్కడ పరమ పవిత్రమైన దివ్య క్షేత్రం గురువాయూరు. ఆ గురువాయూరు క్షేత్రంలో ప్రతినిత్యము స్వామివారిని స్వయంగా తగిలి స్వయంగా నిత్యము ఆరాధన చేసేటువంటి ప్రధాన తాంత్రి. అక్కడ తంత్ర శాస్త్రంతో ఆ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మీరు కళ్ళారా తిలకించొచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో మంత్రంతో జరిగితే అక్కడ తంత్రంతో జరుగుతూ ఉంటుంది. మంత్రము, తంత్రము, యంత్రము అని 3 ఉంటాయి. తాంత్రిక విధానంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఇది మనం మొదటిసారి కోటి దీపోత్సవ వేదికపై ఆ కృష్ణ భగవాని అనుగ్రహంతో జరుగుతోంది. వారు స్వయంగా అక్కడ ఆరాధిస్తారు. వారే మన కోటి దీపోత్సవానికి వేంచేసి ఆ గురువారు కృష్ణ భగవాను యొక్క ఆరాధన 108 మృత్తికా కలశాలు అంటే మట్టి కుండలలో ఎంతో ప్రీతి. ఆ నవనీతం వెన్నంటే ఆ కృష్ణ భగవానుడికి మనందరం అందరి తరపున అందించబోతున్నాం. అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. గోపాలకృష్ణ భగవానికి జై జై, కృష్ణ భగవానికి జై జై, కృష్ణ భగవానికి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుగద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈ 9వ రోజున జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమ పరంపరలో అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం గురువాయూరప్పన్ స్వామి వారికి ఇక్కడ చేస్తున్న విశేష కైంకర్యం. ఇటువంటి కైంకర్యాన్ని మనందరము 100 కిలోమీటర్లు వెళ్లి కేరళ రాష్ట్రంలో ఉన్న త్రిశూరు జిల్లాలో ముఖ్య పట్టణంలో చూడాలి. కానీ మనము స్వామి వారిని ఇక్కడికి ప్రేమతో, కృష్ణ ప్రేమతో రప్పించుకున్నాము. కృష్ణుడి యొక్క ముగ్ధమోహనమైనటువంటి రూపాలలో బాలకృష్ణ రూపం చాలా గొప్పది. మహర్షి కపిలాచార్య కృష్ణమూర్తి చతుర్భుజుడై అంటే శంఖ చక్రాలతో, గదాయుధంతో, అలాగే ఒక చేతిలో పద్మంతో దర్శనమివ్వటం. ఇది మహాభాగ్య విశేషము.
అనేక జన్మల సుకృత ఫలము. వరుణో వారుణో వృక్ష శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి దర్శనాన్ని కొద్ది మందికి ఇచ్చాడు ఆయన. అటువంటి దర్శనం గురువాయూరులో మనకు కలుగుతుంది. అటువంటి దర్శనాన్ని ఇక్కడ మీరందరూ కూడా దర్శించుకుంటున్నారు. నవనీత ప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ నివేదన జరుగుతోంది. నవనీత ప్రియుడు ఆయన అంటే వెన్నముద్దలు. ఆ వెన్నముద్ద నవనీతం అంటే అప్పుడే తీసినటువంటి వెన్న. అప్పుడే తీసిన వెన్న అంటే అది భక్తి అన్నమాట. భక్తి అనే నవనీతాన్ని ఇక్కడ స్వామి వారికి అర్పణ చేస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు. భక్తి టీవీ అధినేతలైనటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు దంపతులు ఇద్దరూ కూడా స్వయంగా ఆ గురువాయూరప్పన్ స్వామి వారిని ఇక్కడికి ముచ్చటపడి రప్పించి స్వామిని ప్రార్థించి ఆ గురువాయూరు క్షేత్రంలో ప్రధానమైనటువంటి అర్చక స్వాములే స్వయంగా విచ్చేసి అక్కడ ఉన్న సంప్రదాయానుగుణంగా కేరళ రాష్ట్రంలో అక్కడ స్వామివారిని అర్చించేటువంటి సంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడ అర్చన చేస్తూ 108 అష్టోత్తర శత మృత్తికా కలశములు ఇందా చెప్పారే, మట్టి కుండలు, చిన్న చిన్న మట్టి కుండలలో తాజా వెన్నను, దీనిని హయ్యంగవీనం అంటారు. అంటే తాజా వెన్న, అది కృష్ణుడికి ఇష్టం. ఆ వెన్న ముద్దలు ఆయన గోకులంలో ప్రతి ఇంట్లోనూ స్వీకరించి వాళ్ళని అనుగ్రహించాడు. ఓ తల్లులారా, భక్త మహాశైలారా, మీ బిడ్డగా భావించి కృష్ణుడికి ఇప్పుడు ఆ వెన్న ముద్దలు తినిపిస్తున్నట్టుగా మీరు భావించుకోండి. అలాగే అమ్మలారా, మీరు కాసేపు యశోదలైపోండి. యశోదమ్మలైపోయి ఇక్కడ ఆ వెన్న ముద్దలు స్వామికి తినిపిస్తున్నట్టుగా మీరు భక్తి భావంతో పరవశించిపోండి. ఇదిగో ఇక్కడ రమాదేవి గారు చక్కగా ముచ్చటపడిపోతుంది. ఆవిడ వెన్న ముద్దలు తింటాడు ఈ స్వామి అని. ఎంత ముచ్చట లేకపోతే ఈ దేవతామూర్తులు ఇక్కడ రప్పిస్తారు. ఆ స్వామికి ఆ వెన్న ముద్దలు చూస్తూ ఉంటే తెల్లటి తాజా వెన్న ముద్దలు స్వామి ఎప్పుడు వాటిని స్వీకరించి మనల్ని అనుగ్రహిద్దామని తహతహలాడుతున్నాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, ఆయన ఎటువంటి వాడు? నల్లనివాడు. చూడటానికి ఇక్కడ మాత్రం ఆయన స్వర్ణ కాంతులతో వెలుగొందుతూ ఉన్నాడు. మన కోసం కాసేపు పద్మనయనంబులవాడు, తామర రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు ఆయన. కృపారసంబుపై చల్లెడువాడు, ఆయన దయావర్షాన్ని మన పైన అలా చల్లుతూ వెదజల్లుతూ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణమూర్తి, బాలకృష్ణమూర్తి మనకు వచ్చాడు ఇక్కడికి, ఈ ప్రాంగణంలోకి విచ్చేశాడు. స్వామిని ఆహ్వానించి అర్చించి నవనీతాన్ని ఆయన దొంగిలించాడు. మన మనస్సులో ఉండేటువంటి వెన్నని, మన మనస్సుల్లో ఉండేటువంటి సమస్త సాంసారికమైన లౌకికమైనటువంటి కోరికలన్నింటినీ ఆయన తీసేసుకుంటాడు. మన మనస్సు నిండా తన భక్తిని నింపుతాడు. అదే ఇప్పుడు చేసేది. మన దగ్గర వెన్న తీసుకుంటాడు, మనకి అమృతం నింపుతాడు ఆయన. అదే ఇప్పుడు జరుగుతున్నది. స్వామివారికి అర్చనలో అపరాజిత సర్వసహో విష్ణు నామములతో అర్చన జరుగుతోంది. సత్య సత్య ధర్మపరాయ స్వరూపుడు ఆయన. ఆయన సత్యలోక నివాసి, సత్యస్వరూపుడు ఆయన, సత్యనిష్ఠుడు ఆయన, సత్య ధర్మ ప్రతిష్ఠాపకుడు ఆయన, సనాతనుడు ఆయన.
ప్రచోదయ స్వస్తిద స్వస్తి 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 భుక్ స్వస్తి సమస్త లోకాలకు కల్పించగలిగినవాడు శబ్దాదిగ ఆ స్వామివారు. అదిగో స్వామివారు ఉత్తమ ఆ బాలగోపాలుడు గురవయ చేశాడు ఆయన. ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరః రక్షణ సందో జీవన పర్యవస్థిత అనందరూపోనంద శ్రేయర్జితమన్యుర్భయావః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదుర్భూర్భువో లక్ష్మీ సువీరోర్జితాంగదః జననో జనజన్మాదుర్భీమో భీమపరాక్రమః ఆధారనిలయో ధాతా పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగ సత్పదాచారః ప్రాణదః ప్రణవప్పణ ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేగాత్మా జన్మ మృత్యుజరాదిగ భూర్భువ స్వస్తురుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపదుర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞముఖ్యం అన్నవన్నాద ఏవ చ ఆత్మయోని స్వయం జాతో వైఘానః సామగాయన దేవకీ నందన స్రష్ట శిరీష పాపనాశన శంఖబృందందకీ చక్రీ శార్గధన్వాగదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ఆత్మయోని స్వయం జాతో వైఘానః సామగాయన దేవకీ నందన స్రష్ట శిరీష పాపనాశన శంఖబృందందకీ చక్రీ శార్గధన్వాగదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ఆత్మయోని స్వయం జాతో వైఘానః సామగాయన దేవకీ నందన స్రష్ట శిరీష పాపనాశన శంఖబృందందకీ చక్రీ శార్గధన్వాగదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ఓం ఆత్మయోనయే నమః ఓం స్వయం జాతాయ నమః ఓం వైఘానాయ నమః ఓం సామగాయనాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం స్రష్ట్రే నమః ఓం క్షితీశాయ నమః ఓం పాపనాశనాయ నమః ఓం శంఖభృదే నమః ఓం నందగినే నమః ఓం చక్రిణే నమః ఓం శార్ంగధన్వనే నమః ఓం గదాధరాయ నమః ఓం రథాంగపాణయే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం సర్వప్రహరణాయుధాయ నమః ఓం శ్రీ సర్వప్రహరణాయుధాయ నమః గోపాలకృష్ణ భగవానికి జయ జయ గోపాలకృష్ణ భగవానికి అందరూ ఒక్కసారి కృష్ణనామాన్ని చెప్పాలి. గోపాలకృష్ణ పరమాత్మకి గోపాలకృష్ణ పరమాత్మకి గురువాయూరప్పన్కి గురువాయూరప్పన్కి గురువాయూరులో వెలసినటువంటి ఆ దేవాలయమే చాలా అత్యద్భుతమైనటువంటిది. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో గర్భగుడిలో నారాయణ స్వరూపుడై స్వామివారు వెలిశారు. సమానోదిదానేక సూర్యందు కోడి ప్రభాపూరదుల్యద్యుతిర్నిరీక్ష్య ప్రసీదం నజోష్ణం సువర్ణావతారం ప్రసన్నం సదానంద తయారు చేయబడినటువంటి సునాసాపుటం సుందర ప్లూలలాడం కిరీటోచితా గురువు వాయువు ప్రతిష్ఠించింది పురల్పుండరీగాభిరామాయ దాక్షం సముద్భుల్లరత్న ప్రసూనావతం అంటే ఆ క్షేత్రము సత్కుండలామృష్టగంధస్థలాందం జపారాగజోరాధరం చారుహాసం అళివ్యాకులామోది మందారమాల మహోరస్ఫురల్ కౌస్తుభోదారహారం సురత్నంగదైరన్నిదం బాహుదండైశ్చదుర్భిశ్చలల్కంగణాలంకృతగ్రహీ ఉదారోదరాలంకృతం పీతవస్త్రం వరమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినటువంటి స్వామి స్వభక్తేషు సందర్శితాకారమేవం సదాభావయం సన్నిరుద్ధేంద్రియాది సంసారపారం పరస్మై పరేభ్యో విదస్మై నమస్తే
ఆయన సమస్త భక్తులకు కూడా తండ్రి ఆయన. దుర్వాదళ శ్యామళాంగ్యా పితాత్మేవ మాతాత్మేవ సఖాత్మేవ. అంటే ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే మిత్రుడు. విష్ణో స్వామి, నమస్తే ఆయనే స్వామి, శరీరం గళత్రం సుదం ఆయనే బంధువర్గం ధనం, వయస్యం ధనం సర్వము ఆయనే. సత్మభృత్యం భువం చ అటువంటి వాడు సమస్తం గురువాయూరప్పన్. పరిత్యజ్య కష్టం ఆ బాలకృష్ణ ఏగో గమిష్యామి ఇప్పటిదాకా దుఃఖేన కూడా ఇక్కడ దూరం గిలాహం విష్ణు సహస్రనామాన్ని జరేయం చక్కగా విజాజీవః చదివి, జీవితో వనమాలి మే గది శార్ంగి ప్రజామత్తి శంఖి రక్తం చ చక్రీ మాంసం చందకి. బలం చ శ్రీమన్నారాయణో అహో విష్ణుర్ దేవ వాసుదేవో శ్రీరామి విరక్షతు దీనానుగంబిన్ అని కిమద్యాభిహం తత్వయో దాసితవ్యం అంటే ఏమిటి ఆయన? కభవ్యాహ వసతి దోషోత్పన్న సర్వేషు శ్వాసవేగ వాసు. వ్యధా విస్ఫుర అందరిలోనూ నివసించేవాడు. సర్వమర్మాస్తిమందాం విచింత్యాహమన్యామసఖ్యామవస్థాం దివ్యతీతి దేవః. విభేమి ప్రభో అందరిలోనూ ఇంగరోమి ప్రకాశించేవాడు. కాబట్టి సమస్త జీవులలో ప్రకాశించేటువంటి ఆ వాసుదేవుని భావించారు. నారాయణేది అష్టోత్తర శతనామములతో ఆ గురువాయూరప్ప స్వామిని అర్చన చేసి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మృత్తికా కలశంలో ఉంచినటువంటి వెన్న ముద్దల్ని ఇక్కడ నివేదన చేయడం జరుగుతుంది. అది విశిష్టత. విష్ణు అందరూ కూడా అటు ఇటు చూడొద్దు అమ్మలారా, స్వామివారినే చూడండి. ఇక్కడ ఎన్నో దివ్య విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు అర్చనలు అందుకుంటున్నటువంటి స్వామి గురువాయూరప్పన్. అదిగో వాడు పరమాత్మ గరుడ వాహనారూఢులై స్వామివారు వెంకటేశ్వర స్వామి వారు శిరస్సు వంచి గురువాయూరప్పనికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. జై జై గురువాయూరప్పనికి, గోపాలకృష్ణ భగవానికి జై జై గోపాలకృష్ణ భగవానికి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి ఆ గురువాయూరు కృష్ణుడికి. జై జై కృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. హే కృష్ణ సంరక్ష మాం. ముకుంద మూర్ధనా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం. అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. కేరళలోనే పుట్టినటువంటి కులశేఖరాళ్వారు అనే ఒక మహాభక్తుడు, ఆయన పెద్ద రాజు. అటువంటి వాడు ముకుందమాల అనే స్తోత్రం రాశాడు. అందులో అంటాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ ముకుంద అంటాడు. ఆ ముకుంద అన్న నామము ఎంత గొప్పదో. ముక్తిం దదాతి ఇతి ముకుందః అంటే ముక్తిని ఇచ్చేవాడు ముకుందుడు అని. అదిగో స్వామివారికి నివేదించబోతూ మీ ఉన్నటువంటి అందరికీ దర్శనమిస్తోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. జై జై గురువాయూరప్పనికి, గోపాలకృష్ణ భగవానికి. భక్తకోటి అంతా మీరందరూ స్వయంగా ఆ కృష్ణ పరమాత్ముడికి వెన్న అందిస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. మీరు పట్టుకోండి అమ్మా 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 అలా స్పృశించండి చాలు. ఓం గోపాలాయ మీరు కూడా. విద్మహే గోపీజన వల్లభాయ ధీమహే తన్న శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఓం గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో శ్రీకృష్ణ పరమాత్మనే నమః.
అదిగో శ్రీకృష్ణ పరమాత్మకు నవనీత నైవేద్యం, గురువాయూరప్పన్కు నవనీత నైవేద్యాన్ని సమర్పించి హారతి అదిగో సమర్పణ హారతి. జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి పైకెత్తండి. కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. చేతులు గట్టిగా పైకెత్తి స్వామివారికి మొక్కండి. కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోదానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. ఓం సంతతం శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతు. శ్రీ గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి, రక్షాంధారయామి. జై జై గోపాలకృష్ణ భగవానికి. గురువాయూరప్పనికి జై జై గోపాలకృష్ణ భగవానికి. అందరూ హారతి 3 మార్లు కళ్ళకద్దుకోండి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. శైల బ్రాహ్మణం తాపత్రయ హరమే నీ కాంతి సంప్రోక్షణం. ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నీదేల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు ధరించనివయ్య. ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను గొలుచు ప్రేమోత్సవం. ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ.